హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ప్రభు వ్లాగర్. తొందరగా 10K సబ్స్క్రైబర్స్ కొట్టాలనుకుంటున్నాను. సో మీరు నాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అవుద్ది. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ద గ్రేట్ మూవీ కల్కి 2898 1000 crores కలెక్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇది ఒక మెమరబుల్ మూమెంట్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్కి డెఫినేషన్ పూర్తిగా మారిపోయింది. ఏ సినిమా అయితే 1000 crores కలెక్ట్ చేస్తుందో అదే ద గ్రేట్ సినిమా అంటున్నారు, అదే సక్సెస్ అంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ మొదలైనప్పటి నుంచి ఎన్నో మార్పులు జరిగాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు ఉన్నప్పుడు ఆ జనరేషన్లో హీరోలు చాలా తక్కువగా ఉండేవాళ్ళు అండ్ థియేటర్స్ కూడా తక్కువగానే ఉండేవి. చూసే జనాలు కూడా తక్కువగానే ఉండేవాళ్ళు. అప్పట్లో సినిమాలు రిలీజ్ అయితే 100 రోజులు ఆడేవి. 100 రోజులు ఒక సినిమా ఆడింది అంటే అది గ్రాండ్ సక్సెస్ అయినట్టు. అప్పట్లో సినిమాలు ఎక్కువ రోజులు ఆడడానికి కారణం ఎవరి ఇళ్లలో టీవీలు ఉండేవి కాదు. అలాగే ఒక 20 ఇళ్ళు ఉంటే ఒక్క ఇంటి దగ్గర మాత్రమే టీవీ ఉండేది. ఆ టీవీలు కూడా ఇప్పట్లాగా స్మార్ట్ టీవీలు అస్సలు కాదు, ఓన్లీ సప్తగిరి మాత్రమే వచ్చేది. సో చాయిస్ లేదు కాబట్టి ఎక్కువ మంది థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూసేవారు. అప్పట్లో మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 100 days ఫంక్షన్స్ అండ్ 100 days సెలబ్రేషన్స్ ఎక్కువగా జరిగాయి. అంటే అప్పట్లో 100 days ట్రెండ్ అనేది ఎక్కువగా ఉండేది. ఇక మెగాస్టార్ టైంలో కూడా చాలా 100 days ఫంక్షన్స్ జరిగాయి. ఇక మన ప్రభాస్ అన్న, రెబల్ స్టార్ ప్రభాస్ అన్న కెరియర్లో కూడా 100 days మూవీస్ మొత్తం 6 ఉన్నాయి. ప్రభాస్ అన్న కెరియర్లో ఫస్ట్ 100 days మూవీ వర్షం. ఈ సినిమాతో ప్రభాస్ అన్న రేంజ్ ఒక రేంజ్లో పెరిగింది. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అన్లిమిటెడ్గా పెరిగిపోయింది. వర్షం సినిమా 15 సెంటర్స్లో 100 days ఆడి రికార్డ్స్ క్రియేట్ చేసింది. తర్వాత ఛత్రపతి, ప్రభాస్ని లవర్ బాయ్ నుంచి మాస్ హీరోగా మార్చిన సినిమా ఛత్రపతి. అప్పట్లో 54 సెంటర్స్లో 100 days ఆడింది. సినిమా రిలీజ్ అయినప్పుడు కొంచెం నెగిటివ్ టాక్ వచ్చిందంట, కానీ తర్వాత ఒక రేంజ్లో ఆడింది. నెక్స్ట్ బిల్లా, ప్రభాస్ అన్నని స్టైలిష్ లుక్లో స్టైలిష్ యాక్టర్గా ప్రజెంట్ చేసిన మూవీ బిల్లా. 13 సెంటర్స్లో 100 days ఆడింది. నెక్స్ట్ డార్లింగ్ మూవీ 15 సెంటర్స్లో 100 days ఆడింది. నెక్స్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ 11 సెంటర్స్లో 100 days ఆడింది. నెక్స్ట్ మిర్చి మూవీ. ఇది ప్రభాస్ అన్న బాహుబలికి కమిట్ అయిన తర్వాత అనుకోకుండా చేసిన సినిమా. అయితే మిర్చి 28 సెంటర్స్లో 100 days ఆడింది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 100 days ట్రెండ్ అనేది కొంతకాలం బాగానే సాగింది. అయితే ఇయర్స్ మారుతున్న కొద్దీ 100 days ట్రెండ్ కాస్త 100 crores ట్రెండ్గా మారిపోయింది. 100 days ట్రెండ్ అనేది ఆగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో మెయిన్ రీజన్స్ ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ అండ్ టీవీస్. ఒకప్పుడంటే స్మార్ట్ ఫోన్లు, టీవీలు లేవు, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో టీవీలు అండ్ ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. దానితో పాటు నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో అంటూ లెక్కలేనన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. మూవీ రిలీజ్ అయిన 1 or 2 monthsలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దాంతోపాటు 100 days ట్రెండ్కి బ్రేకులు పడడానికి ఇంకొక బలమైన కారణం బిజీ లైఫ్. మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు అంతా బిజీ. సో ఓటీటీలో చూద్దాంలే అనుకోవడం. ఇలా 100 days కాస్త 100 crores ట్రెండ్గా మారిపోయింది. మన ఇండియన్ సినిమాలో ఫస్ట్ 100 crores కలెక్ట్ చేసిన సినిమా మన అమెరికన్ గారి గజనీ మూవీ. సో అందరికీ 100 crores కొట్టడం అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్గా మారిపోయింది. మన టాలీవుడ్లో కూడా 100 crores కలెక్ట్ చేసిన మూవీస్ చాలానే ఉన్నాయి. అయితే టాలీవుడ్లో ఫస్ట్ 100 crores కలెక్ట్ చేసిన సినిమా ఎస్ఎస్ రాజమౌళి అండ్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన మగధీర. అలా టాలీవుడ్లో 100 crores ట్రెండ్ మొదలైంది. మగధీర వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత ఎస్ఎస్ రాజమౌళి అండ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో బాహుబలి 1 రిలీజ్ అయింది. బాహుబలి 1 100 crores ట్రెండ్ని బ్రేక్ చేసి 600 crores కలెక్ట్ చేసింది. ఒక న్యూ రికార్డ్ని క్రియేట్ చేసింది. నెక్స్ట్ బాహుబలి 2 రిలీజ్ అయింది. బాహుబలి 2 ఏకంగా 1000 కోట్లను క్రాస్ చేసి 1700 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బాహుబలి రిలీజ్ అవ్వడానికి ముందు వరకు 100 కోట్లు కొట్టడం గొప్ప. బాహుబలి 2తో 1000 crores ట్రెండ్ స్టార్ట్ అయింది. ఏ సినిమా 1000 crores కొడితే అది గ్రేట్ సినిమా అనటం స్టార్ట్ చేశారు. బాహుబలి ప్రూవ్ చేసిన ఇంకో విషయం ఏంటంటే టాలీవుడ్లో బాహుబలి మూవీకి ముందు వరకు మ్యాక్సిమం మూవీ బడ్జెట్స్ చాలా తక్కువగా ఉండేవి. ఆఫ్టర్ బాహుబలి ప్రతి మూవీ బడ్జెట్ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ హై బడ్జెట్ మూవీస్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ ఇండియా వైడ్ రిలీజ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. అంటే 1000 crores పాటు పాన్ ఇండియా ట్రెండ్ కూడా మొదలైంది. ఇక్కడ మారిన ఇంకో విషయం సినిమాలు తీసే విధానం. ఇది పూర్తిగా మారిపోయింది. ఇదివరకు సినిమా అంటే లవ్ ట్రాక్, 4 songs, 3 fights. కానీ ఇప్పుడు ఇలా తీస్తే ఎవ్వరు దేకను కూడా దేకరు. ఈరోజు ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించాలంటే చాలా కష్టం. డెఫినెట్గా స్ట్రాంగ్ కంటెంట్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఆడియన్స్ వస్తారు. ఇప్పటి రోజుల్లో స్టార్ కాస్ట్ కంటే స్టోరీకే, కంటెంట్కే ఇంపార్టెన్స్ ఎక్కువ.
నెక్స్ట్ ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయింది. నార్మల్గా బాహుబలితో దేశం మొత్తం మనవైపు చూస్తే ఆర్ఆర్ఆర్తో ప్రపంచ దేశాలు మనవైపు చూశాయి. ఎప్పుడూ లేని విధంగా ఆస్కర్ని కూడా సంపాదించాం. ఇక మన ప్రభాస్ బాహుబలితో 1000 కోట్లు కొట్టాడు, పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే తర్వాత వచ్చిన సాహో మూవీ సాటిస్ఫై చేయలేకపోయింది. నెక్స్ట్ రిలీజ్ అయిన రాధేశ్యామ్ మూవీ కూడా చాలా దారుణంగా ఫెయిల్ అయింది. సరే, 2 వరుసగా సాలిడ్ హిట్స్ కాలేకపోయాయి. ఆదిపురుష్ అన్న హిట్ అవుతుంది అని అనుకుంటే అది కూడా ఘోరంగా ఫెయిల్ అయింది. ప్రభాస్కి వరుసగా ఫ్లాప్స్ పడినా ఏమాత్రం కృంగిపోలేదు, సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అప్పుడు వచ్చింది సలార్. అందరూ అనుకున్నారు 1000 కోట్లు కొట్టుద్ది అని, కానీ సలార్ 1000 కోట్లు కొట్టలేకపోయింది. సలార్ హిట్ అయినా అది ప్రభాస్ అన్నకి సాలిడ్ హిట్ కాదు. ఫైనల్లీ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ అన్న హీరోగా కల్కి మూవీ రిలీజ్ అయింది. అందరూ ఎదురు చూసిన సాలిడ్ హిట్ పడింది అండ్ 1000 crores కూడా కలెక్ట్ చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్న స్టామినా రెండోసారి మళ్ళీ ప్రూవ్ అయింది. నెక్స్ట్ ప్రభాస్ లైనప్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సలార్ 2, కల్కి 2, స్పిరిట్. సో ఈ 3 సినిమాలకి 1000 crores కొట్టే సత్తా ఖచ్చితంగా ఉంది. మీరేమంటారు? మీ ఒపీనియన్ని మాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ ప్రభు, లవ్ యూ ఆల్.